ఉదయమనే లేచి దేవుని వాక్యాన్ని చదవాలి అనేటువంటి ఆలోచన ఉందా? క్రమముగా అభివృద్ధి చెందేవారిగా ఉండాలని అక్రమముగా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్రమమైన ఆస్తుల కోసం, అక్రమమైనటువంటి సంపాదన కోసం, అక్రమమైనటువంటి వాటిని కలుపుకోవడం కోసం, అక్రమమైనటువంటి వాటిని పరిగెడుతూ ఉన్నాం. క్రమక్రమముగా జీవించబడాలి, క్రమక్రమముగా వృద్ధి చెందాలి, క్రమక్రమముగా వర్ధిల్లాలి. క్రమమైనటువంటి జీవితాన్ని దేవుడు వర్ధులత కలిగిస్తాడు. క్రమక్రమముగా రాయులను ఒకదాని మీద ఒకటి పేరుస్తూ ఉన్నాడు. ఆ క్రమమైన జీవితం ఏమైంది? నీవు క్రమముగా దేవుని సన్నిధిని అనుసరించట్లేదు, క్రమముగా ప్రార్థించట్లేదు, క్రమముగా వాక్యం చదవట్లేదు, క్రమముగా దేవునికి అర్పించట్లేదు, క్రమముగా దేవుని స్తుతించడం లేదు, క్రమముగా దేవుని యొక్క నియమ కార్యక్రమాల్లో ఉండటం లేదు. క్రమము తప్పి నడుస్తూ ఉన్నావు. ఇది ఏ భక్తి అనుకుంటున్నావు? ఇది ఏ విశ్వాసం అనుకుంటున్నావు? నీకు నచ్చినట్టుగా, నీకు నచ్చినప్పుడు, నీకు తోచినప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్న దానిని భక్తి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏలియా బాగు చేస్తూ ఉన్నాడు బలిపీఠాన్ని. నీ హృదయాన్ని ఎప్పుడు బాగు చేసుకుంటావు? నీ హృదయాన్ని ఎప్పుడు కట్టుకుంటావు? నీ తలంపులను ఎప్పుడు కట్టుకుంటావు? నీ చూపులను ఎప్పుడు కట్టుకుంటావు? నీ యొక్క మనసును ఎప్పుడు కట్టుకుంటావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కట్టుకుంటావు? ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చూడలేవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను చూడాలంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, బాగు చేసుకోవాలి. ప్రియమైన వలన ఏలియా బాగు చేసుకుంటా ఉన్నాడు.